యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేయడం, ఆ తర్వాత దేవుని సేవకులను ప్రార్థన సహాయం కోరుకోవడం, తోటి విశ్వాసులను ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పు కాదు. కానీ మనం చనిపోయిన వారికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వారిని మధ్యవర్తులుగా పెట్టవలసిన అవసరం లేదు. వారు ఎంత గొప్ప భక్తులైనా, వారి సేవ వారి తరంలో వారు చేసి గతించిపోయారు, వారు ప్రభు దగ్గర ఉన్నారు. మనం వారి పేరిట ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు అందుకని అన్నారు, మీరు నా నామం పేరిట నన్ను ఏమి అడిగినా అది మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. డైరెక్ట్గా ప్రభువుని ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైన అనుభవం. ఆయన నామం పేరిట ఆయన్ను ఏం అడిగినా ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నీవు యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థన వింటారు. ప్రియ సహోదరి, ఒకవేళ ఈరోజు కష్టంలో ఉన్నావా? ప్రియ సహోదరుడు, నష్టకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయావా? ఇంకా దేవుడు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరండి, ఆయన తప్ప ఏ ఒక్కరూ ఈ ప్రతికూల వాతావరణం నుంచి నన్ను విడుదల చేయలేరండి అని అనుకుంటే, దిస్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ టైమ్ టు ప్రే. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన సమయం అది. 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో వినమ్రతతో దేవుని వేడుకో.